దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ధీటుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఏంటి అంటే ఫ్యాక్టరీ ఇంధనాల ఫ్యాక్టరీ దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్కి అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే అంటున్నాడు. నిజంగా అడ్డుపడుతున్నారా? అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? ఈ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మేము ఏ రోజు కూడా అభివృద్ధి పనులకు అడ్డం పడం. 10 ఏళ్ల కాలంలో మేము కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఈ 2.5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏం లేదు. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చారు. మిగతా రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ చెక్ డ్యాములు కానీ అన్నీ నా హయాంలో అయినాయి, లేదంటే నా హయాంలో టెండర్లు అయినాయి. కంప్లీట్ అయినాయి మాత్రం ఎలక్షన్ తర్వాత 1-2 మంత్స్కి అయినాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ని వద్దంటలేం మేము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100% కట్టండి, గవర్నమెంట్ పాలసీ అది. కానీ లొకేషన్ ఒకటి ఇబ్బంది. ఎందుకు అంత జిద్దు మీద ఇథనాల్ ఫ్యాక్టరీకి దగ్గరలో పెట్టాలనేది ఇలా ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఇలా మా పార్టీ నాయకులు గ్రామాన ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తున్నారు. ప్రజల స్పందనను బట్టి నిర్ణయం మార్చుకోవచ్చు కదా. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టు, అదే సీసుకుంటలు కట్టు, లేదా కురుమూర్తి దేవస్థానం కాడ కట్టు. హైవే మీద 60 కిలోమీటర్ల హైవే ఉంది మన కాన్షియస్కి, అక్కడ కడితే ఇంకా ఎంత లుక్ వస్తుంది. ఒక ఫ్యాక్టరీ దగ్గర పోయి 2500 మంది పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం ఎందుకు అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలన్నదే మా పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప మేము అభివృద్ధికి ఎన్నడూ అడ్డంపడం లేదు. మేము ప్రజలకు చర్చ తీసుకుపోయినారు మా వాళ్ళు, మా కార్యకర్తలు. ప్రజలే ఆలోచన చేస్తారు కదా కరెక్టా తప్ప. ఇలా నువ్వు ఎమ్మెల్యే ప్రభుత్వం ఉంది కడతా అంటున్నావు, ఎవరు అయ్యా తాత వచ్చినా కడతా అంటున్నావు. అహంకారం పనికిరాదు. ప్రజలకి ఏం కావాలో గది ఆలోచన చేయమని మేము కోరుతున్నాం. అంటే అక్కడ ప్రధానంగా ఆ యొక్క ఇంధనాల కంపెనీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతది కాబట్టి అందుకనే దీనికి ఇంత మారుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారని చెప్తుంటారు. నిజంగా అతనికి అడ్డుపు అనేది ఎమ్మెల్యే అడ్వకేటు క్రిమినల్ మైండ్ కాబట్టి అన్ని ఆలోచన చేస్తాను. నేను ఇవాళ వరకు పార్థసారథిని కలవలే. ఆ ఫ్యాక్టరీ పార్థసారథి అదేవిధంగా కేఎల్ఆర్ పార్ట్నర్లు. కేఎల్ఆర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు. 2 పార్టీలకు సంబంధించిన నాయకులే కలిసి కట్టింది అది. అంతే తప్ప వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తే కాదు. ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తే మేము చర్చ కాదు. నేను ఇవాళ వరకు పార్థసారథి కలవలే. నన్ను ఆయన గుర్తు కూడా పట్టాడు. అదే కేఎల్ఆర్ అన్న నన్ను గుర్తుపడతాడు, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి. అందుకే ఒక పసలేని ఆరోపణలు చేసి కమిషన్లు తిన్నాడు. నేను ఇంతకుముందు ప్రెస్లో చెప్పిన కదా, దేవుని ముందర కురుమూర్తి ముందర ప్రమాణం చేద్దాం. ఇథనాల్ ఫ్యాక్టరీలో కమిషన్లు తిన్నావు కదా, నేను దేవుని ముందర ప్రమాణం చేస్తాను, నువ్వు కూడా కేఎల్ఆర్తో డబ్బులు తెచ్చుకోలేదని నువ్వు ప్రమాణం చేయి. ప్రజలకు తెల్లమైపోతుంది. ఎవరైనా తప్పు చేస్తే అది కురుమూర్తి స్వామి శిక్ష చేస్తాడు. కథ సింపుల్ కదా. ఇంత ఓపెన్గా చెప్తున్నాను నేను. అంటే మీ హయాంలోనే మీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు తెచ్చామని పదే చెప్తున్నారు. కానీ 10% కూడా పని పూర్తి చేస్తే పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తవుతాయని చెప్తున్నారు. ఎందుకు 10% పూర్తి పనులు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. అనేది 90% కంప్లీట్ చేసినాం. ఆ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తామని చెప్పి, జాతీయ హోదా ఇస్తే దాదాపుగా 80% 90% నిధులు కేంద్రమే ఇస్తుంది. ఇయ్యలేదు. ఇయ్యకుండా రాష్ట్ర బడ్జెట్కి వెళ్ళి పెట్టి కేసీఆర్ గారు దాదాపు 90% కంప్లీట్ చేశారు. దాని మీద విపరీతమైన కేసులు కూడా వేయించిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కొక్క కేసు ఎన్జిటీలో కానీ బయట కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫైట్ చేసుకుంటూ వచ్చి దాదాపు 90% కంప్లీట్ చేసినాం. 2.5 సంవత్సరాలు అయింది కదా. పంపోజులు అన్నీ అయిపోయినాయి. క్రిటికల్ వర్కులు మొత్తం అయిపోయినాయి. పంపోజులు అయినాయి, టన్నెళ్ళు అయినాయి, కెనాళ్ళు అయిపోయినాయి, రిజర్వాయర్లు 90% అయిపోయినాయి. ఇలాగ రిజర్వాయర్ల నుంచి పోయే కాలువలు తవ్వాలి, ఇంకా రిజర్వాయర్లో 10% కంప్లీట్ చేయాలి. ఇలా అంటే నల్ల మట్టి మీద మాట్లాడతాడు. నేను ఇంతకుముందు ప్రమాణం చేస్తా అని చెప్పిన ఏడా కురుమూర్తి స్వామిలో ₹1 కరప్షన్ చేయలేదని ఆయన రమ్మనంటే. తర్వాత ఆ 10% కంప్లీట్ చేయాలంటే రేపు నల్ల మట్టి ఎర్రమట్టి లేకుండా కంప్లీట్ చేస్తాడా? ఆయనైనా ఎవరైనా మట్టి కావాల్సిందే. ఇవాళ ఒక బ్రిడ్జి కడతాము, బ్రిడ్జికు కంకర కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, సీకులు కావాలా? అవి లేకుండా మనం కడతామా? ఇలా రిజర్వాయర్ కూడా గదే. పాలమూరు జిల్లాలో 5 ప్రాజెక్టులు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర 1 కోటి పైన క్యూబిక్ మీటర్లు అవసరం మట్టి. రిజర్వాయర్లు అంత దొరకలే ఎక్కడ కూడా. ఆటోమేటిక్గా చెరువులలో తీసినాం. చెరువులో పర్మిషన్ తీసుకొని రాయల్టీ కట్టి చెరువులు ఇంకా మిషన్ కాకతీయ కింద చెరువులో మట్టి తీస్తే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినాం. కానీ ఇలా మేము ఈ పెద్ద కాంట్రాక్టర్లను ఒప్పించి ₹1 ఇవ్వకుండా ఫ్రీగా ప్రభుత్వానికి ₹1,00,00,000 ఆదాయాన్ని సేవ్ చేసిన. నేను సేవ్ చేసినని పట్టుకొని నువ్వు కరప్షన్ అంటాడు. ఇంకా ఒక అడుగు ముందలకేసి నేను పెద్ద కాంట్రాక్టర్లు ఆ ఊర్లో చెరువులో మట్టి వీటి తీస్తున్నారు కాబట్టి ఆ ఊర్లో ఉన్న గుళ్ళకు మీ పేరు ఎప్పుడు ఉంటుంది, సాయం చేయమంటే
ఆరోపణలు మాని 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇక నువ్వు ఎంత పని చేసినా ఇంకో సంవత్సరంన్నర 28 మొత్తం ఎలక్షన్ ఇయరే ఉంటుంది. పని మీద ధ్యాస పెట్టమంటున్నా, కేసుల మీద కాదు. కేసులు మా వాళ్ళు ఎన్నైనా రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా నేను ఒక పాయింట్ ఆడ మర్చిపోయినా, 100% మా కార్యకర్తలకి రాజకీయపరమైన కేసులు ఏది ఉన్నా కూడా ప్రతి రూపాయి నేనే ఖర్చు పెట్టి వాళ్ళని కాపాడుకుంటా. ₹1 ఖర్చు నాయకులు ఎవ్వరు ఖర్చు పెట్టాల్సిన పని. నా ఆస్తి అమ్మైనా వాళ్ళ కొరకు పెడతా. దాన్ని బట్టి ఆయన గ్రహించుకోవాలి. నేను కొట్లాడడానికి ఎంతైనా రెడీ ఉన్నా, ఎన్ని కేసులు ఫేస్ చేయడానికైనా ఉన్నా, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా, ఆస్తులు అమ్మైనా సరే కార్యకర్తలకు పెట్టడానికి రెడీగా ఉన్నా. ఇది అంటే అక్కడ దేవరకద్ర నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూలు అభివృద్ధి కోసం ఎంతవరకైనా సరే తెగిస్తాము, కానీ అక్కడ ఇంధనాల కంపెనీ నుంచి వస్తున్నటువంటి దుర్వాసనల రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకి నష్టమే తప్ప లాభం లేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు కూడా నియోజకవర్గంలో అభివృద్ధి ఏదైనాకైనా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న సవాలు విస్తృత తననే డేట్ చెప్పమని కూడా చెప్తున్నాను అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.